Welcome to DVSK lectures. So in today's lecture we are going to discuss about JEE Main 2024 percentiles versus ranks. JEE Main 2024 లో percentiles versus ranks ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో JEE Main 2024 CRL ర్యాంకు వివరాలు అయితే ఇక్కడ చెప్తున్నానండి. సో జనరల్గా మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి కేటగిరీ ర్యాంక్ అని, అదేవిధంగా CRL ర్యాంక్ అని రెండు ర్యాంక్స్ వస్తాయి. రిజర్వేషన్ లేని వాళ్ళకైతే ఒకే ఒక ర్యాంక్ వస్తుందండి, అదేంటంటే కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉన్నటువంటి ర్యాంకు. JEE Main 2024లో ఎంత పర్సంటైల్కి ఎంత ర్యాంక్స్ వచ్చాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇస్తున్నానండి. సో 99.94 పర్సంటైల్ వచ్చిన పిల్లలకి 1018 ర్యాంక్ అయితే వచ్చిందండి. అదేవిధంగా 99.05 పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్కి 15,126 వచ్చిందండి. 98.55 అయితే 23,006 అయితే వచ్చిందండి. సో జనరల్గా ఇవి మార్క్స్ ప్రకారం కాదండి, పర్సంటైల్ వర్సెస్ పర్సంటేజ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, పర్సంటైల్ వర్సెస్ పర్సంటేజ్ అనేది. అది కానీ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. 35,441 ర్యాంకు 97.74 పర్సంటైల్కి వచ్చిందండి. సో జనరల్గా 97.74 అంటే చాలా మంచి పర్సంటైల్ అని అనుకుంటారు, బట్ ఎన్ఐటీల్లో చేరడానికైతే మంచి అడ్మిషన్ అయితే దొరకదండి. 35,000 దాటిందంటే జనరల్ క్యాండిడేట్స్కి. ఇక 95.73 పర్సెంటైల్ వచ్చిన స్టూడెంట్కి 65,559 అండి. సో ఈ ర్యాంక్స్ రిలీజ్ కాకముందు సెషన్ 1 తర్వాత సో 96 పర్సెంటైల్ వచ్చిందని పిల్లలు చాలా సంబరపడుతుంటారు, బట్ రియాలిటీలోకి వెళ్తే 65,000 ర్యాంక్ అండి. ఈ 65,000 ర్యాంక్ తోటి మీకు ఎన్ఐటీలో కానివ్వండి లేదా IIITలో కానివ్వండి మంచి అడ్మిషన్ వచ్చే అవకాశం అయితే లేదండి. బట్ ఈ ర్యాంకు వేరే రకంగా అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అది మనం కౌన్సిలింగ్ గైడెన్స్ లైవ్ సెషన్స్లో అయితే డిస్కస్ చేద్దామండి. అదేవిధంగా 94.51 పర్సెంటైల్కి అయితే 84,070 వచ్చిందండి ర్యాంకు. బట్ ఇవన్నీ కూడా నేను జనరల్ స్టూడెంట్స్కి చెప్తున్నానండి. అదే మీకు కన్నా రిజర్వేషన్ కన్నా ఉన్నదంటే ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కేటగిరీ కానివ్వండి లేకపోతే ఎస్టీ కేటగిరీ కానీ ఉంటే అప్పుడు మీకు వేరే ర్యాంక్స్ వస్తాయండి, కేటగిరీ ర్యాంక్స్, అవి యూజ్ అవుతాయి. బట్ రిజర్వేషన్ లేని పిల్లలకైతే ఈ CRL ర్యాంక్ మాత్రమే చూసుకోవాలి. సో వాళ్ళకి 84,000 ర్యాంక్ అంటే ఏ రకంగా కూడా ఉపయోగపడదండి. సో అందుకని మీకు 95 పర్సెంటైల్ వచ్చిందంటే అది అంత బెటర్ పర్సెంటైల్ అయితే కాదు. అందుకని మీరు సెకండ్ సెషన్లో బాగా ప్రిపేర్ అయ్యి మంచి పర్సెంటైల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ మీకు పర్సెంటైల్ కాదండి మీకు ఉపయోగపడేది, ఈ ర్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. అందుకని ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని దాని ప్రకారము మీరు అప్రాప్రియేట్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. 50.58 పర్సెంటైల్ JEE Main 2024లో వచ్చిన స్టూడెంట్ యొక్క ర్యాంక్ కానీ ఇక్కడ చూసారంటే 7,48,235 అండి. సో ఇక్కడ నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ కొన్ని మాత్రం ఇచ్చానండి కొన్ని పర్సెంటైల్స్కి. మీకు కంప్లీట్గా కేటగిరీ ర్యాంక్స్ కానివ్వండి లేకపోతే ఒక డిఫరెంట్ పర్సెంటైల్స్ 55కి ఎంత, 60కి ఎంత, 65 పర్సెంటైల్కి ఎంత ర్యాంక్స్ అట్లా కానివ్వండి. అదేవిధంగా కేటగిరీ ర్యాంక్స్ విత్ రెస్పెక్ట్ టు పర్సెంటైల్స్ అన్ని ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత, లేకపోతే ఈ ఓబీసీ ర్యాంక్ ఎంత, లేకపోతే ఎస్సీ కేటగిరీ ర్యాంక్ ఎంత, లేకపోతే ఎస్టీ కేటగిరీ ర్యాంక్ ఎంత, అట్లా అన్ని రకాల ర్యాంక్స్ అన్ని కూడా మనకి యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.